వాళ్ళు ఎవరైనా, నేనైనా ఇంకొకళ్ళైనా, మనం మాట్లాడే భాష కనుక కరెక్ట్ గా లేకపోతే దానికి కర్మ బాధ్యతలే. కర్మ విల్ బి బ్యాక్ ఫర్ షూర్. ఈ రోజు మసిపూసి మారేడికాయ మాటలు తప్పితే ఈ రోజు మేము మాట్లాడితేనేమో ప్రభుత్వం వచ్చింది 3 నెలలే కదా టైం ఇవ్వండి అంటారు, మాట్లాడకపోతేనేమో కనుమరుగైపోయారా అంటారు. ఏంటి సార్ మీరు, నాకు అర్థం కావట్లా. మీరు ఇప్పుడు ఆ 4 నెలలు వచ్చి మీరేం చేశారో చెప్పట్లేదు ఏంది? ఇప్పుడు ఈ రోజు కూడా సజ్జల వల్ల, ఇప్పుడు మా పార్టీ ఇంటర్నల్ ఇష్యూస్, అది మా పార్టీ ఇంటర్నల్ గా సజ్జల వల్లే నష్టపోయింది అనుకుందాం, మేము బాగు చేసుకుంటాం. మాకు మళ్ళా రావాలనుకోండి, 2029 అంటున్నారు, 27 ఎలక్షన్, 29 మధుకర్ గారు ఈ రోజు మనం పెట్టిన టాపిక్ అంటే వేరే కావాలని జగన్మోహన్ రెడ్డి గారిని కార్నర్ చేయటం, వేరే వాడు మాట్లాడుతారు. ఈ రోజు మనం పెట్టిన టాపిక్ అది. మీరు పెట్టిన టాపిక్ వైసీపీని ముంచాలా, ఇది కాదు సార్, అది కరెక్ట్ కాదు. ఈ రోజు మీరు అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సార్ ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి మధుకర్ గారు, మేము అలా పెట్టామని ముంచారా? కాదు 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 మధుకర్ గారు, మీరు మధుకర్ గారు ఒక మాట వినండి, నేనే మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. మేము పెట్టే ఉద్దేశం అది కాదు. ఈ రకంగా జరగడానికి గల కారణం సరిచూసుకుని వైసీపీ పార్టీ ముందుకు వచ్చి మంచి పాత్రను పోషించాలనే ఉద్దేశంతోనే మేము పెట్టాం, అంతేగాని ఒక పార్టీని తక్కువ అది కాదు. నా మాట వినండి సార్, కంప్లీట్ చేయండి. మీరు అడిగిందని నన్ను మాట్లాడియండి. ఇప్పుడు వాళ్ళు మాట్లాడినప్పుడు ఏమో సుప్రభాతంలో మొత్తం వినిపిస్తున్నారు జనానికి, నేను మాట్లాడినప్పుడే మీరు ఇంటరప్ట్ చేస్తున్నారు. లేదు మీరు మాట్లాడండి. ఇప్పుడు ఒకటే, నేనేమన్నా ప్రతి దానికి ఆధారాలు కావాలి మనకి. మనం ఏదో ఉంది కదా, నోరు ఉంది కదా అని మాట్లాడటం కాదు సార్. నేనేమడుగుతున్నానంటే, ఈ రోజు ముంచుతారా లేపుతారా అనేది 29లో తెలిసిద్ది, స్థానిక ఎలక్షన్ లో తెలిసిద్ది. ఈ రోజు జరిగినటువంటి, ఇప్పుడు మీరేమన్నా అంటున్నారో, ఈ రోజు బయట జనం ఏమనుకుంటారో కూడా అందరికీ తెలుసు, మీడియా వాళ్ళకి కూడా తెలుసు. ఒక అధినాయకుడు ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఇప్పుడు అధినాయకులు చూడండి, ఇప్పుడు అధినాయకులు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి చూడండి. తిరుపతిలో ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఏ విధంగా తొడలు కొడుతున్నారు, ఏ విధంగా రెచ్చ కొడుతున్నారు, ఆ భాషలు చూడండి. ఇప్పుడు నేనేమన్నానంటే, ప్రజలు మనకు అధికారం, మీరు గుర్తుంచుకోవట్లేదు, ఎవరు ప్రాబ్లం క్రియేట్ చేసినా వాళ్ళకి అదే గతి పడుతుంది. ఇప్పుడు వాళ్ళు ఎవరో తొడలు కొట్టారు అంటున్నారు, వాళ్ళు తొడలు కొడితే వాళ్ళ తొడలు విరిగిపోతాయి కాదంటారా? అదే నేను అంటుంది. ఇప్పుడు అయిపోయిన దాని గురించి మాట్లాడుతున్నా, ఇప్పుడు జరుగుతున్న దాని గురించి కదా మాట్లాడాల్సింది. ఇప్పుడు అయిపోయింది, 24 అయిపోయింది, 24 163 163 మెజార్టీ ఇచ్చారు, 164 మెజార్టీ ఇచ్చారు. వాళ్ళు ఏం చేస్తున్నారనే కదా మనం మాట్లాడాల్సింది. ఈ 4 నెలలు వాళ్ళు ఏం చేశారనేది కదా మనకు తెలియాల్సింది. మీరు మళ్ళా వైసీపీలో ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళ వల్ల నష్టపోయింది, వాళ్ళ వల్ల నష్టపోయింది, పాతదెందుకు చింతకాయ పచ్చడి? ఇప్పుడు పాత చింతకాయ పచ్చడి వైసీపీ పార్టీ తుడిచిపెట్టుకుపోయిందా? 11 మంది అయితే ఉన్నారు కదా, 11 మంది అయితే ఉన్నారు కదా, దానిలో మీ ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు, పార్టీ అధినేత ఉన్నారు. మీ పార్టీ మీరు మీ పాత్రను పోషిస్తున్నారా? మేము మా పాత్ర పోషించకపోతేనే మీరు వచ్చి మా పాత్ర పోషిస్తున్నారా? మీ పాత్రను పోషిస్తున్నారా కాబట్టి మేము అడిగింది. మేము మా పాత్ర పోషిస్తున్నామో లేదో మీరు చూడాలి, మీరు అడగాలి, తప్పులేదు దాంట్లో. అదే ముందే క్వశ్చన్ చేసేస్తే అట్ట సార్, మీరు ముందుగానే ఒక డిక్లరేషన్ ఇచ్చేస్తున్నారని చెబుతున్నా. మేమేమి ఇవ్వలేదు అనలేదు. ఒక మాట వినండి సార్, ఒక మాట వినండి. ఇప్పుడు వాయిస్ తీసుకున్నారు ఒకళ్ళది, ఒక మేడం గారు వాయిస్ తీసుకున్నారు, అసలు చచ్చిపోయింది మునిగిపోయింది ఏంది? ఇప్పుడు ఒక ఎలక్షన్కి అంది, రేపు స్థానిక ఎలక్షన్ రానియండి, అప్పుడు తెలిసి అందరూ బాగోతాం. నేనేమన్నానంటే, మనం ఇప్పుడు మనం మాట్లాడాల్సుకోవాల్సింది ఏంది? జనానికి మనం ఏం చేస్తున్నాం, మనం ఇచ్చిన సూపర్ 6 ఏమైంది, మనకు మ్యాండేట్ అయితే ఏ విధంగా ఖర్చు పెట్టారు, మనకు మ్యాండేట్ ఏ విధంగా కట్టబెట్టిన మ్యాండేట్ కి మనం రెసిప్రోకేట్ ఉన్నామా? అది కంపల్సరీ చేద్దాం సార్. ప్రభుత్వం కాదు, ప్రతిపక్షం కాదు, మీడియా ఉన్నదే దానికి. ఏ పార్టీ, రాజకీయ పార్టీ తప్పు చేసినా మేము ప్రశ్నిస్తాం. అది జనసేన అయినా, చంద్రబాబు నాయుడు గారు అయినా, టీడీపీ అయినా, బీజేపీ అయినా ప్రశ్నిస్తాం. అది కాదు ఈ రోజు మనం టాపిక్ పెట్టింది ఏంటంటే, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల నడిచారో కొంతమంది, నడిచిన వాళ్ళందరికీ లాస్ జరిగింది. లాస్ జరగడానికి గల కారణాలు ఏంటో మీకు తెలియజెప్పడానికి, ప్రజలకు తెలియజెప్పడానికి ఒకసారి మన్నన చేసుకుని బలమైన ప్రతిపక్ష పాత్ర వైసీపీ పార్టీ పోషించాలనే సదుద్దేశంతో పెట్టాం మేము. అది అంతేగాని మీరేదో అయిపోవాలని కానీ డౌన్ అయిపోవాలని కాదు పెట్టింది. సార్ మీరు నా మాట కంటిన్యూటీకి వెళ్ళనిస్తే మీకు అర్థమవుతుంది. మీరు ఇంటరప్ట్ చేయగలిగితే నేను మీరు వేసిన క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాను, నా కంటిన్యూటీ పోతుంది.
నా ఇంటెన్షన్ ఏంటంటే మీరు పెట్టిన దాని గురించి నేను మాట్లాడట్లా. మీరు ఒక ఇష్యూని తీసుకొని దాన్ని పెట్టి దాన్ని ఎక్కడ దాకా వెళ్తుంది, భాష 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 అని అధినాయకుడి భాష దగ్గరికి వెళ్తుంది. అధినాయకుడు ఏ రోజైనా సరే ఒకళ్ళ గురించి, ఒక వ్యక్తిత్వం గురించి ఏదైనా తప్పుగా మాట్లాడా? ఇప్పుడు బోరుగడ్డ అనేది ఈజ్ నోవేర్ రిలేటెడ్ టు ఎమ్మెల్సీ అనంతకుమార్ రైట్. మీ దగ్గర సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేశారా? మళ్ళీ ఆయన మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా ఆయన వెనకాలే ఉన్నారు కదండి. అనంతబాబుని ఆ టైంలో సస్పెండ్ చేయడం జరిగింది. ఆయన జైలుకి వెళ్ళటం జరిగింది, రావటం జరిగింది. మళ్ళా అతను తీసుకున్నప్పుడు దానికి కూడా మేము లెటర్లు పెట్టాం, మేము దాని గురించి మాట్లాడాం. ఇదే అమ్మా ఛానల్లో మీకు కూడా మేము ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాం. ఆ రోజు కూడా మేము చెప్పాం, ఈ రోజు అదే మాట చెబుతున్నాం. మేము అనేది ఏంటంటే మాట భాష సరిగ్గా, ఇప్పుడు మీకు కూడా అదే అంతే, ఎవరికైనా అంతే. ఇప్పుడు నేను అదే అడిగా మిమ్మల్ని, ఆర్పి మాట అనగానే మీరు నెట్టేస్తున్నారు పక్కకి, ఆర్పి మాట ఎత్తగానే మీరేం మాట్లాడరు. ఇక ఎవరు మాట్లాడినా తప్పే సార్. ఆర్పి అని ఆయన మీరే అన్నారు ఒక జబర్దస్త్ క్యాండిడేట్ అని. ఆర్పి నేను ఒకటే క్వశ్చన్ అడిగా, ఆర్పి మాట్లాడిన మాటలకి పార్టీ ఏమన్నా కొమ్ము కాస్తుందా? దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. నేను అదే చెప్తున్నా. నేను చెప్పేది ఒకసారి వినండి. నేను చెప్పేది వినండి ఒక్క మాట. నేను చెప్పేది మీరు అడిగారు కదా క్వశ్చన్, సమాధానం చెప్పమనంటారా? చెప్తా వినండి. చెప్పమనండి సార్, మీరు ఎందుకు చెప్పేది? మీరు నన్ను అడుగుతున్నారు కదా, వాళ్ళు చెప్పమనండి. ఓకే, వాళ్ళు అడిగితే వాళ్ళే చెప్తారు. వాళ్ళు అడుగుతున్నాను. ఓకే, రైట్. మీకు సంబంధం లేదు కదా, రైట్. రిలేటెడ్ టు టీడీపీ ఆర్ జనసేన. ఎస్ నేను అడుగుతాను మనతోటి